అందరికీ నమస్కారం. నేను మీ దేవి. ప్రేమగా చేరవా 8వ భాగం. రచయిత మహాలక్ష్మి గారు. రిషి చెప్పింది విని మైండ్ బ్లాక్ అయి అరే మన్మధుల్లోకి బుద్ధిమంతుడు ఎప్పుడొచ్చి చేరాడ్రా అని అంటాడు వల్లభ ఆశ్చర్యంగా. ఆహా 10 గంటల 22 నిమిషాల 43 సెకండ్లకి అని అంటాడు రిషి నవ్వుతూ. ఆహా టైం కూడా కరెక్ట్ గా గుర్తుపెట్టుకున్నావన్నమాట. కానీ ఆ అమ్మాయి అందంగా లేకపోతే ఏం చేస్తావురా అని అంటాడు వల్లభ. ఒకవేళ ఆ అమ్మాయి అందంగా లేకుంటే వదిలేస్తాడా అనే అనుమానంతో, లేదురా ఇంతకాలం అందాన్ని ఆస్వాదించాను, కానీ ఇప్పుడు తన మనసుని ఆరాధించడం మొదలుపెట్టాను. తను ఎలా ఉన్నా సరే నాకు నో ప్రాబ్లం. నా మనసు తనకి ఇచ్చి గంటవుతోంది అని షై ఫీల్ అవుతూ అంటాడు రిషి. ఫస్ట్ టైం రిషి ముఖంలో సిగ్గును చూసి అబ్బో సిగ్గే అని అంటాడు వల్లభ నవ్వుతూ. హా ముందు నీ చెల్లెక్కడుందో కనుక్కోరా అని అంటాడు రిషి గారంగా నవ్వుతూ వల్లభను తోస్తూ. సరే అని నవ్వుతూ లైబ్రరీ దగ్గరికి వెళ్తూ ఏదో గుర్తొచ్చిన వాడిలా వెనక్కి తిరిగి, అవునరా పెయింటింగ్ మీద సైన్ ఉంటుంది కదా దాని మీద లేదా అని అంటాడు వల్లభ. అది తెలిస్తే తెలుసుకోవడం ఇంకా ఈజీ అవుతుందని. ఉంది బిఎస్ఆర్ అని మాత్రమే ఉంది అని అంటాడు రిషి బుంగమూతి పెట్టుకొని. అవునా సరే అని అంటూ వెళ్ళి ఆ పెయింటింగ్ గురించి ఆరా తీస్తాడు వల్లభ. అది వినగానే ఓ బృందానా ఇప్పుడే అలా వెళ్ళిందే, బయటకు వెళ్ళి చూడండి ఆ అమ్మాయి ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది అని అంటాడు అక్కడ లైబ్రరీన్. చిన్నగా ఓకే సార్ థ్యాంక్ యూ అని చెప్పి సంతోషంగా రిషి దగ్గరికి వస్తాడు వల్లభ. అప్పటి వరకు ఊహల్లో వివరించిన రిషి వస్తున్న వల్లభని చూసి ఏమన్నాడ్రా అని ఆతృతగా అంటాడు. లేదురా మామ, ఆ అమ్మాయిని పట్టుకోవడం కష్టమే, కానీ పేరు మాత్రం దొరికింది అని నిరాశగా అంటాడు వల్లభ కావాలని. అవునా ఏం పేరు అని ఎగ్జైట్ అవుతూ అంటాడు రిషి. ఆ పేరుతో ఎలా అయినా పట్టుకోవచ్చన్న నమ్మకంతో. బృంద అని అంటాడు వల్లభ నవ్వుతూ. బృందా విట్స్ రిషి. అబ్బబ్బా పేర్లెంత బాగా కలిసాయో అని మనసులో అనుకుంటూ ఊహల్లోనే కాపురం చేయడం మొదలు పెడతాడు రిషి. నాన్న మన్మధరాజా, ఊహల్లో తేలాడింది చాలే కానీ కొంచెం అలా బయటికి వెళ్దామా, నీ రాణి ఇప్పుడే అలా వెళ్ళిందట ఆ లైబ్రరీ అని చెప్పాడు అని అంటాడు వల్లభ నవ్వు ఆపుకుంటూ. ఏమంటున్నావురా నువ్వు అని ఆశ్చర్యంగా అంటాడు రిషి వల్లభ మాటలకు ఆశ్చర్యపోతూ తేరుకొని. ఇప్పుడే ఇలా బయటికి వెళ్ళిందట, మనం కనుక వెంటనే వెళ్తే తనని పట్టుకోవచ్చని టైం వేస్ట్ చేయకుండా వల్లభ రిషి చేతిని పట్టుకొని లాక్కుపోతాడు బయటికి. బృందని చూడాలి అనే ఆరాటంలో వల్లభ వెనకే వెళ్తూ, నాకు నువ్వు కావాలి, ఎందుకో తెలియదు కానీ బాగా డ్రగ్లా ఎక్కేశావు నాకు నువ్వు, ప్లీజ్ నువ్వు ఆల్రెడీ కంప్లీట్ కాకూడదు అని తన మనసులోనే అనుకుంటూ రిషి ఆమె కోసం బయటికి వస్తారు ఇద్దరు. వల్లభ చుట్టూ చూస్తూ ఉంటే హాస్టల్ వైపుగా వెళ్తున్న ఎల్లో డ్రెస్ అమ్మాయి వైపు చూస్తాడు రిషి. కాదు, రిషి చూపు ఆ అమ్మాయి మీద ఆగిపోతుంది. తల దించుకున్నదో లేదో తనకు అర్థం కాలేదు కానీ బ్యాగ్ పట్టుకుని ఒక్కతే హాస్టల్ వైపు నడుస్తూ ఉంది. ఈ ప్రపంచంతో నాకు పని లేదన్నట్టుగా అలా వెళ్తున్న అమ్మాయిని కావాలని గుద్దుతాడు ఒకడు కామంతో. అది చూసిన రిషి కోపం వచ్చి వాడు బెండు తీయడానికి వెళ్ళాలనుకుని కూడా ఆ అమ్మాయి తీయని మాటలకు ఆగిపోతాడు. ఆ అమ్మాయి కంగారుగా సారీ సారీ బ్రదర్ అని చెప్పి వడివడిగా ముందుకే నడుస్తూ ఉంటుంది. బ్రదర్ ఏంటమ్మా తల్లి, నీకు నమస్కారం అని అంటూ అనవసరంగా టైం వేస్ట్ అయినందుకు చిరాగ్గా రిషి వాళ్ళ వైపుకే వస్తూ ఉంటాడు అతను. అలా ఆ అమ్మాయి కొంత దూరం వెళ్ళిన తర్వాత వెనక్కి తిరిగి తనని కావాలనే గుద్దిన ఆ వ్యక్తి వైపు కోపంగా చూస్తూ పక్కనే ఒక చిన్న రాయి ఉండటంతో దాన్ని తీసుకుని వాడి మీదకి విసిరేస్తుంది. అది వాడి తలకు తగిలి అమ్మా అని అంటూ వాడు అరుస్తూ వెనక్కి తిరగడంతో ఆ అమ్మాయి అటువైపు తిరిగి తుర్రున పారిపోతుంది. ఆ సుకుమారం, ఆ కోమలత్వం, ఆ అందం, ఆ అమ్మాయి అల్లరి అన్నిటినీ మించి తనకు తానుగా రక్షణగా ఉంటూ తప్పించుకున్న ఆ విధానం అన్నీ కూడా రిషికి పిచ్చ పిచ్చగా నచ్చేసి ఇంట్రెస్టింగ్ అని తన మనసులో అనుకుంటూ ఆ అమ్మాయి వెళ్ళినంత దూరం చూస్తూ ఉంటాడు. వల్లభ చుట్టూ చేయి వేసి, నా చెల్లిని కనిపెట్టడం నా వల్ల కాదు, కానీ పేరు తెలుసుకున్నాగా నువ్వే కనుక్కోనంటాడు. అక్కడ ఉన్న అమ్మాయిలందరూ బాగానే ఉన్నారు, వాళ్ళలో ఎవరో తనకు అర్థం కాక ఈ రోజుకి ఇంటికి వెళ్దాం పదా, పేరు తెలిసిందిగా, తను కూడా ఎవరో మనకు ఖచ్చితంగా తెలుస్తుందని ఆ ఎల్లో డ్రెస్ అమ్మాయిని తలుచుకుంటూ ఇంటికి వెళ్తాడు రిషి. నేను వెళ్తానురా, మీరు కాస్త తిని పడుకోండి అని అంటుంది స్వప్న. సూరజ్, వల్లభ, రిషి, రాకేష్ వాళ్ళ గెస్ట్ హౌస్ లో ఫుల్గా డ్రింక్ లో ఉన్నారని, అంత రాత్రి టైంలో తను అక్కడ ఉండడం మంచిది కాదనుకుని ష్యూర్ కిల్లర్ జాగ్రత్త అని ఒకేసారి అంటారు సూరజ్. రిషి మత్తుగా తూలుతూ నేను జాగ్రత్తగానే వెళ్తాను, మీరు జాగ్రత్తగా కిందకి వెళ్ళి పడుకోండి అని చెప్పి అంతకు మించి వాళ్ళకి ఇంకా కంపెనీ ఇవ్వడం అస్సలు బాగోదని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది స్వప్న. అప్పుడే నిషా నుంచి రిషికి ఒక మెసేజ్ వస్తుంది. ఈ టైంలో ఎవర్రా అని చిరాగ్గా అనుకుంటూ మెసేజ్ ని ఓపెన్ చేసి ఐ ఆమ్ రీచ్ హాటీ ఓపెన్ ద డోర్ అని ఉండడం చూసి ఒక్కసారిగా వల్లభ్, సురేష్, రాకేష్ల వైపు చూస్తాడు రిషి. ముగ్గురు కూడా ఫుల్లుగా తాగి కిక్కెక్కి
కింద పడి మత్తులో దొర్లుతూ ఉండడంతో వీళ్ళు ఇప్పుడే లేచేలా కనిపించడం లేదులే అని అనుకుంటూ మత్తుగా దూరుతూ మెల్లగా ఒక్కో అడుగు వేస్తూ ఎలాగోలా కింద మీద పడి డోర్ వరకు వచ్చి, రే రిషిగా, నీ కోసం అంది వచ్చిన అవకాశాన్ని ఎందుకురా పాడు చేసుకుంటావు? స్టడీరా అని మత్తుగా అనుకుంటూ చక్కగా నిల్చుని డోర్ ఓపెన్ చేస్తాడు. డోర్ ఓపెన్ చేసిన రిషిని చూసి పరుగున వచ్చి వెంటనే హక్ చేసుకుంటుంది నిషా నవ్వుతూ. బేబీ అని భారంగా అంటాడు రిషి నిషా చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకుంటూ. రిషిలో ఏదో మార్పు. స్మైల్ చూసి రిషికి దూరం జరిగి, ఆర్ యూ డ్రంక్ అని అనుమానంగా రిషి వైపు చూస్తూ అంటుంది నిషా. ఆ బేబీ లైట్ గా అని అంటాడు రిషి మత్తుగా కళ్ళు మూస్తూ తెరుస్తూ. లైట్ గా నేనా? ఓకే చెప్పు, ఇప్పుడు ఏం చేద్దాం అంటుంది నిషా కైపెక్కేలా నవ్వుతూ. నీకేం ప్రాబ్లం లేదు కదా అని అంటాడు రిషి మత్తుగా. లేదు, ఇంకా డ్రింక్ లో మజా వస్తుందంట, ట్రై చేద్దాం అని అంటుంది నిషా నవ్వుతూ కన్ను కొడుతూ. అయితే ఇంకేం, బెడ్రూమ్, అదే లేట్ ఎందుకు పద అని అంటూ నిషాని ఎత్తుకొని తప్పటడుగులు వేస్తూ బెడ్రూమ్ లోకి తీసుకొని వెళ్తాడు రిషి. నిషా నవ్వుతూ రిషి మెడని చుట్టేసి రిషి మెడ మీద ముద్దులు పెడుతూ ఉంటుంది. ఈ పిల్ల చూస్తూ ఉంటే రిషి తమిళేసేలా ఉందిగా. నిషా చేష్టలకు మైమర్చిపోతూ నిషాని బెడ్ మీద పడుకోబెట్టి డోర్ వేసి, జస్ట్ ఫర్ ఫన్ కదా, కాంప్లికేట్ చేయవు కదా అని అనుమానంగా అంటాడు రిషి. ముందు జాగ్రత్త కోసం ఎస్ బేబీ కమాన్ అని అంటుంది నిషా సిగ్గుపడుతూ. సిగ్గుతో ఎరిపెక్కిన నిషా చెక్కిళ్ళు కొరుక్కు తినమని నోరూరిస్తూ ఉంటే తన టీషర్ట్ తీసి పక్కన పడేసి ఎగిరి అమాంతం నిషా మీదకి దూకుతాడు. రిషిని చుట్టేసి అందంగా నవ్వుతూ రిషి పెదవుల్ని అందుకోవాలని ట్రై చేస్తుంది నిషా. రిషి కూడా కళ్ళు మూసుకొని నిషా నడుమును ఒక చేత్తో నలిపేస్తూ ముద్దు పెట్టుకోవాలని చూసి కళ్ళ ముందు ఉదయం తను చూసిన పెయింటింగ్ పదే పదే గుర్తొస్తూ ఉంటే టక్కున పైకి లేచి, సారీ బేబీ, తప్పు, నా మనసు ఒప్పుకోవడం లేదు, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, వెళ్ళిపో ఇక్కడి నుంచి, వెంటనే వెళ్ళిపో అని మత్తుగా తడబడుతూ అంటాడు రిషి డోర్ వైపు చూపిస్తూ. ఏం మాట్లాడుతున్నావురా? నీకోసం ఎంతో రిస్క్ తీసుకొని ఇక్కడికి వస్తే నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు అని అంటుంది నిషా అయోమయంగా. ప్లీజ్ బేబీ, అర్థం చేసుకో, ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపో, రేపు కాలేజీలో మాట్లాడుకుందాం మనం అని అంటాడు రిషి మత్తుగా కళ్ళు మూస్తూ తెరుస్తూ. కాలేజీలోనా? నువ్వు మా కాలేజ్ కాదు కదా అని బాధగా అంటుంది నిషా. చేతి వరకు వచ్చిన రిషి చేయి జారిపోతున్నాడని. రేపు వస్తాను, నీ కోసం వస్తాను, ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని మత్తుగా నిషా చేయి పట్టుకొని కిందకి దింపి తను వెళ్లే వరకు అక్కడే ఉండి నిషాని పంపించి డోర్ క్లోజ్ చేసి తప్పటడుగులు వేస్తూ తన రూమ్కి వచ్చి వాష్రూమ్ లోకి వెళ్లి గంట సేపు షవర్ కింద ఉండి తాగిన మత్తు దిగిన తర్వాత బయటకొచ్చి అలాగే టెర్రస్ మీదకి వస్తాడు తల తుడుచుకోకుండా. ఎలా పడితే అలా పడుకొని ఉన్న ఆ ముగ్గురిని దాటుకొని పిట్టగోడకు ఆనుకొని కూర్చొని ఎందుకు ఇలా అయిపోతున్నాను? మిస్ యూనివర్స్ లాంటి అందం, అభినయం కలిగిన నిషా తనంతట తానుగా నా చెంతకొస్తే ఎందుకు తన అందాన్ని ఆస్వాదించలేకపోతున్నాను? ఎందుకు తనని కాదనుకున్నాను? ఒక్క గంట కళ్ళు మూసుకుంటే అయిపోయేదానికి ఎందుకు నా మనసు బాధతో మూలుగుతోంది అని కళ్ళు మూసుకొని తలపైకెత్తి చిన్నగా గోడకి తల కొట్టుకుంటూ ఆలోచిస్తూ, ఆ పెయింటింగ్ నన్ను బాగా డిస్టర్బ్ చేస్తున్నట్టుగా ఉంది కదా. అది మాత్రమే కాదు, ఆ ఎల్లో డ్రెస్ అమ్మాయి కూడా. కొంపదీసి ఆ పెయింటింగ్ వేసిన అమ్మాయి ఈ అమ్మాయి ఈ అందాల రాశి ఒక్కరేనా ఏంటి? ఏమో, అయ్యుండొచ్చు, మనం చెప్పలేం కదా. కానీ ఇవాళ నేనెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాను? అసలు నాకేమీ అర్థం కావడం లేదే. నాకేమైంది అని విసుగ్గా తనని తానే అనుకుంటూ రాత్రంతా కూడా అలానే కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు రిషి. సూర్య కిరణాలు వేడి తన మీద పడుతూ ఉండేసరికి మెల్లగా కళ్ళు తెరిచి లేచి కూర్చుంటాడు సూరజ్ బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ. అప్పుడే తెల్లారిపోయిందా అని అనుకుంటూ ఎదురుగా చూసేసరికి శూన్యంలోకి చూస్తూ ఆలోచిస్తూ ఉన్న రిషి కనిపిస్తాడు. ఈడేంటి ఇంత పొద్దున్నే లేచాడు అని ఆశ్చర్యంగా అనుకుంటూ లేచి రిషి దగ్గరికి వచ్చి పక్కన కూర్చుంటూ, అంత సుదీర్ఘంగా ఏం ఆలోచిస్తున్నావురా అని అంటాడు సూరజ్ ఆవలిస్తూ. ఏమోరా, అంతా కన్ఫ్యూజన్ గా ఉంది అని దిగాలుగా అంటాడు రిషి చూపు మరల్చకుండా. ఎందుకో కన్ఫ్యూజన్ ఉంది బాబు అని అంటాడు సూరజ్ అయోమయంగా దీనంగా సూరజ్ వైపు తిరిగి. నిన్న మార్నింగ్ జరిగిన ఇన్సిడెంట్, నైట్ జరిగిన ఇన్సిడెంట్ చెప్పి నాకేమవుతుందో నాకే అర్థం కావడం లేదురా అని అంటాడు రిషి. రిషి చెప్పిన మ్యాటర్ విని దిమ్మ తిరిగిపోతుంది సూరజ్కి. ఆ షాక్ లోనే ఏం మాట్లాడాలో కూడా అర్థం కాక రిషి చెప్పిన చేదు నిజాన్ని జీర్ణించుకోవడానికే ట్రై చేస్తూ ఉంటాడు సూరజ్. నీ అబ్బా, సొల్యూషన్ చెప్తావు అనుకుంటే ఏంట్రా అలా బిగుసుకొని పోయావేంటి అని సూరజ్ చేతి మీద గట్టిగా కొడతాడు రిషి. నువ్వు చెప్పిన చేదు నిజానికి నాకు నొప్పి కూడా కలగడం లేదురా అని అంటూ ఆశ్చర్యంగా. నైట్ అంతా నిద్రలేకపోవడంతో ఎర్రగా అయిపోయిన రిషి కళ్ళని చూసి, నీకు సమాధానం మళ్ళీ చెప్తాను కానీ ముందు వెళ్ళి గంటైనా పడుకో, కళ్ళు బాగా ఎర్రగా అయిపోయాయి అని అంటాడు సూరజ్ రిషి వైపే చూస్తూ. అదే కదా నా ప్రాబ్లం కూడా,
అసలు నిద్ర పట్టడం లేదు. కళ్ళు మూస్తే ఆ పెయింటింగ్ ఒకటి, ఆ యెల్లో డ్రెస్ అమ్మాయి ఒకటి, ఇవే 2 కళ్ళ ముందే మెదులుతూ ఉన్నాయి. ఇక నిద్ర ఎలా వస్తుంది? ఫస్ట్‌లీ ఐ వాంట్ ఆన్సర్. ఆ తర్వాత నిద్ర, తిండి, మందు అని నిక్కచ్చిగా అంటాడు రిషి. రిషి మాటలకి నవ్వుకుంటూ ఇప్పుడే కిల్లర్‌కి కాల్ చేసి అక్కడికి రమ్మని చెప్తాను. ఆ కాలేజ్‌లో దానికి తెలిసిన వాళ్ళు ఉండుండొచ్చు అని అంటాడు సూరజ్. రిషి వైపే చూస్తూ పద వెళ్లి తెలుసుకుందాం అంటూ లేవబోతాడు రిషి. రిషి లేస్తున్నాడని అర్థమై తను కూడా లేచి బాబు ఋషికేష్ ముందు వెళ్లి స్నానం చేసి రా నాన్న. ఆ తర్వాత మెల్లిగా వెళ్దాం అని అంటాడు సూరజ్. రిషి అవతారాన్ని చూసి రెడీ అవ్వడం ఎందుకురా? ఇప్పుడే వెళ్ళిపోదాం పద అని అంటాడు రిషి. ఈ కన్‌ఫ్యూజన్‌తో నేనసలు ఉండలేకపోతున్నానురా అని అంటాడు రిషి. పాపం తన బుర్ర బాగా హీటెక్కిపోవడంతో ఆగలేక ఏంటోయ్ నేను ఏదో అనుకున్నానే కానీ చాలా సీరియస్‌గానే ఉన్నట్లున్నావే నువ్వు అని అంటూ సూరజ్ రిషి వైపే సూటిగా చూస్తూ అంటాడు. రేయ్ సూరజ్ నువ్వు ఆ నిషాని చూడాల్సింది. ఆ అమ్మాయికి లొంగని మగాడంటూ ఉండడు. అసలు వాడు మగాడే కాదురా! అంతలా అట్రాక్ట్ చేస్తుంటాను. అలాంటి అమ్మాయి నన్ను వలిచి నా చెంతకు చేరితే నేను తనని పొమ్మనడం ఏంటి చెప్పు? నన్ను కోరి వచ్చిన ఏ అమ్మాయినైనా ఇలా పంపించానా లేదే. అందుకే అంతలా డిస్టర్బ్ చేస్తున్న అమ్మాయి ఎవరో నేను తెలుసుకొని తీరాలి. తెలుసుకోవాలంటే వెంటనే కాలేజ్‌కి వెళ్ళాలి. తీసుకెళ్ళు అని మారం చేస్తాడు రిషి. సూరజ్ ఎద మీద ఉన్న వెంట్రుకలను తన వేలుతో చుట్టేస్తూ ఉస్ అబ్బా! అని వెంట్రుకలు లాగుతున్న చోట నొప్పిగా ఉంచడంతో రుద్దుకుంటూ రేయ్ నీ వేషాలు ఆపరా బాబు చూడలేక చస్తున్నానని ఆశ్చర్యంగా అంటూ రాత్రి షవర్ కింద స్నానం చేశావు కదా! ఈసారి అలా కాకుండా మంచిగా ఫ్రెష్ అయ్యిరా. అంతలోపు నేను కూడా వెళ్లి ఫ్రెష్ అవుతాను. ఇద్దరం కలిసే వెళ్దాం. అట్నుంచి అటే కిల్లర్‌ది కూడా కాలేజ్‌కొచ్చేస్తుందని నవ్వుకుంటూ ఉంటాడు సూరజ్. రాత్రి తల తుడుచుకోకపోవడంతో కిందకి నీలుక్కుపోయి ఉన్న రిషి హెయిర్ వైపే చూస్తూ అది నీకు ఎలా తెలుసురా అని అంటూ ఆశ్చర్యంగా సూరజ్ వైపే చూస్తూ ఉంటాడు రిషి. సూరజ్ వెంట్రుకలను చుట్టడం ఆపేసి నీ హెయిర్ చూస్తే నాకే కాదురా అందరికీ కూడా తెలిసిపోతుంది. ముందు వెళ్లి ఫ్రెష్ అవ్వు అని అంటూ సీరియస్‌గా అక్కడి నుంచి రిషిని వాష్‌రూమ్‌లోకి పంపించేస్తాడు సూరజ్. ఆ కన్‌ఫ్యూజన్‌తోనే తనకి కూడా తల పగిలిపోతూ ఉండడంతో ఫ్రెష్ అవ్వడానికి వాష్‌రూమ్‌లో వెళ్తాడు రిషి. రిషి వెళ్ళిన వైపే చూస్తూ హమ్మయ్య! వెళ్ళాడు అని రిలాక్స్ అవుతూ అక్కడే ఎక్కడో పడి ఉన్న తన ఫోన్ వెతికి పట్టుకొని స్వప్నకు ఫోన్ చేసి విషయం చెప్పి వీలైనంత త్వరగా రావే తల్లి. వీడితో నేను పడలేకపోతున్నానని అంటాడు సూరజ్. తల కొట్టుకుంటూ స్వప్న ముందు షాక్ అయినా తర్వాత నవ్వుకుంటూ ఐ అండర్‌స్టాండ్ 1 అవర్‌లో కాలేజ్‌లో ఉంటా బాయ్ అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది స్వప్న. ఆ తొందరలో వాడొచ్చినా వస్తాడని చెప్పి గబాల్న కిందకి వెళ్లి ఫ్రెష్ అవుతాడు సూరజ్. కట్ చేస్తే కాలేజ్ క్యాంటీన్. స్వప్న, రిషి వాళ్ళ ఎదురుగా సూరజ్, నిషా. నిషా రెప్ప వేయకుండా రిషి వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది. నిషా కళలోని మత్తు తనను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నా తన ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకుంటూ నిషా నాకు మీ కాలేజీలో ఒక అమ్మాయి పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. ఆ అమ్మాయి ఎవరో నువ్వే కనిపెట్టాలని దీనంగా స్వప్న వైపే చూస్తూ అంటాడు రిషి. నాకు ఈ కాలేజీలో నిషా ఒక్కతే తెలుసురా అని క్యూట్ గా ఫేస్ పెట్టి అంటుంది స్వప్న రిషి వైపే చూస్తూ. పాపం రిషికి ఏడుపు ఒకటే తక్కువ. అదో రకంగా ఫేస్ పెట్టి నీకు ఈ కాలేజీలో ఫ్రెండ్షిప్ చేయడానికి ఇదే దొరికిందా అని ఇన్నర్‌లో వేసుకుంటాడు రిషి. రిషి ఎక్స్‌ప్రెషన్స్ చూసి గట్టిగా నవ్వాలని ఉన్నా కూడా బలవంతంగా నవ్వుని ఆపుకుంటూ నువ్వైనా నిషాకి చెప్పవే అని స్వప్నకి కళ్ళతోనే సైగ చేస్తాడు సూరజ్. ఒక అమ్మాయి కోసం ఫస్ట్ టైం గిలగిలా కొట్టుకుంటున్న రిషిని మురిపెంగా చూసుకుంటూ అని అంటూ నిషా నా కోసం వీడికి హెల్ప్ చేసి పెట్టవే. పాపం రాత్రంతా నిద్ర లేదంట, తిండి సహించట్లేదంట. ముందైతే అస్సలు ఆ వాసన కూడా కష్టంగా ఉందంటున్నాడు. ఇక అమ్మాయిల విషయం రాత్రి నువ్వే చూసావుగా. ఆ అమ్మాయి ఎవరో గాని వీడు పూర్తిగా పీకల్లో ప్రేమలో ముంచేసింది. మనకి వేరే ఆప్షన్ లేదే ప్లీజ్ అని బుంగమూతి పెట్టుకొని నిషాని రిక్వెస్ట్ చేస్తుంది స్వప్న. రిషిని అలా చూసి పాపం అనిపించి నువ్వు కూడా ఏంట్రా వీడికి సపోర్ట్ చేస్తున్నావు? వీడిలాంటి వాడిని ఇప్పటి వరకు నేను చూడలేదు. అందుకే వీడిని మిస్ అవ్వకూడదు అనుకుంటున్నా. నీ ఫ్రెండ్ అయినా నాకు హెల్ప్ చేయకుండా నువ్వు వాడి వైపు మాట్లాడతావా అని బొంగమూతి పెట్టుకొని స్వప్న వైపే చూస్తూ అంటుంది నిషా. పాప నిన్న రిషిని చూడగానే ఫ్లాట్ అయిపోవడంతో హేయ్ అని దీనంగా స్వప్న ఏదో చెప్పేలోపే నిషా కావాలంటే నీ కాలు పట్టుకుంటాను. ప్లీజ్ ఈ ఒక్కసారికి నాకు హెల్ప్ చేయవా? ప్లీజ్ 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 అని రిక్వెస్ట్ చేస్తూ లేచి నిషా కాలు పట్టుకోవడానికి కూడా రెడీ అయిపోతాడు. రిషి కిందకి వంగుతూ ప్లీజింగ్ ఫేస్ పెట్టుకొని ఓకే ఓకే చేస్తాను. దానికోసం మరీ ఇలా కాలు పట్టుకోవాల్సిన అవసరం లేదని మొహమాట పడుతూ అంటుంది నిషా. రిషి నిజంగానే కాలు పట్టుకుంటాడేమో అని అబ్బా అంత సీన్ లేదు. షూలేస్ ఊడిపోతుంటే సరిగ్గా కట్టుకుంటున్నానని అంటూ లేస్ సరిగ్గా కట్టుకొని సర్లే నాకు తనని చూపించడానికి ఒప్పుకున్నావు కదా మరి లేట్ ఎందుకు పదా అని అంటూ నిషా చేయి పట్టుకొని క్యాంటీన్ నుంచి బయటకు లాక్కుపోతాడు రిషి. బోరిని అని ఆశ్చర్యంగా రిషి వైపే చూస్తూ
రిషి వెనకే బయటకు వెళ్తుంది నిషా. అక్కడ సెల్ఫ్ సర్వీస్ కావడంతో వాళ్ళు వెళ్ళగానే వెళ్ళి కాఫీ తీసుకుని వస్తాడు సూరజ్. స్వప్నకి తనకి రిషిలో ఈ మార్పేంట్రా అని నవ్వుతూ కాఫీ తీసుకుంటూ అంటుంది స్వప్న. నాకు తెలీదు మార్నింగ్ లేవగానే అని అంటూ జరిగింది మొత్తం పూర్తిగా చెప్పి అప్పటి నుంచి ఇలాగే నష్టపెడుతూ ఉన్నాడు. ఆ అమ్మాయి ఎవరో కానీ వీడిని పూర్తిగా మార్చేసి నా మనసులో నీ స్థానం తర్వాత తన స్థానం సంపాదించుకుంది అని నవ్వుతూ కాఫీ తీసుకొని తాగుతాడు సూరజ్. యా సేమ్ హియర్ అని నవ్వుతూ అంటూ సూరజ్ కి కబుర్లు చెప్తూ ఉంటుంది స్వప్న. కాఫీ తాగుతూ స్వప్న చెప్పే కబుర్లే వింటున్నట్టుగా కొడుతూ మెల్లిగా తన కాలిని స్వప్న కాలి దగ్గరికి జరిపి స్వప్న బటన్ మీద సుతారంగా రాస్తాడు సూరజ్. స్వప్న తిడుతుందేమో అని తన వైపు చూడకుండా ఎటో చూస్తూ సూరజ్ వైపే ఊరగా చూస్తూ ఈ వేషాలకేం తక్కువ లేదని అనుకుంటూ సూరజ్ చేస్తున్న పనికేదో మైకంలోకి వెళ్తూ తనని తాను తమాయించుకొని సూరజ్ కాలిని తన కాలితో విసురు కొడుతుంది స్వప్న. ఏమైంది, ఎప్పుడూ కోఆపరేట్ చేస్తావు కదా అని అంటాడు సూరజ్. స్వప్న చేసిన పనికి అవాక్కై ఏంట్రా కోఆపరేట్ చేసేది, 2 years నుంచి లవ్ చేసుకుంటున్నాం, ఆల్రెడీ ఫిజికల్ గా కూడా కమిట్ అయిపోయాం, నువ్వు మొన్న చేసిన పనికి బాడీ పెయిన్స్ ఇంకా తగ్గలేదు ఈడియట్ అని చిరుకోపంగా అంటూ సూరజ్ కళ్ళలోకి సూటిగా చూస్తుంది స్వప్న. అవునా, మరి మళ్ళీ చేద్దామా అని అంటాడు సూరజ్ కన్ను కొట్టి. సిగ్గులేనిదవా, నీ మాయ మాటలతో కన్విన్స్ చేసి మొన్న చేసిన ఘనకార్యం సరిపోలేదా అని సూరజ్ వైపే ఉరుము చూస్తుంది స్వప్న. అబ్బా, అసలు విషయం నీకు అర్థం కావడం లేదే, ఫస్ట్ టైం కదా, బాడీ పెయిన్స్ అలానే ఉంటాయి, మరోసారి అలా చేస్తే ఆ పెయిన్స్ అని తగ్గుతాయి అని ఎవరో అన్నారు అని అమాయకంగా అంటాడు సూరజ్ కాఫీ కప్ పక్కన పెడుతూ. సరే అయితే అని అంటూ కాఫీ కప్ పక్కన పెట్టి, నేను ప్రెగ్నెంట్ అయ్యానే అనుకో, డైరెక్ట్ గా మీ ఇంటికి వచ్చి అత్తయ్య మామయ్య మీ ఇంటి వారసుడు నా కడుపులో ఊపిరి పోసుకుంటున్నాడు కాబట్టి వెంటనే మీ అబ్బాయికి నాకు పెళ్లి చేసేయండి గోరున ఏడుస్తాను, మీ అమ్మ నాన్న దెబ్బకి భయపడిపోయి నీకు నాకు పెళ్లి చేసేస్తారు, అప్పుడు ఎంచక్క ఇద్దరు హ్యాపీగా ఉండొచ్చు అని అంటుంది స్వప్న సూరజ్ వైపే చూస్తూ. ఎడమ కనుబొమ్మ పైకి లేపి, కమిట్ అయ్యానే కానీ అప్పుడే పెళ్లి అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడకే, గుండెలో దడపుట్టేస్తుంది. మనం స్టడీస్ కంప్లీట్ చేయాలి, మనకి సెట్ అయ్యే జాబ్ చూసుకోవాలి, లేదా మనమే కంపెనీ స్టార్ట్ చేయాలి, ఆ తర్వాత హ్యాపీగా పెళ్లి చేసుకొని ఇద్దరు అబ్బాయిలు కానీ వాళ్ళతో కాలం గడిపేయాలని సిగ్గుపడుతూ అంటాడు సూరజ్ ఫ్యూచర్ ని తలుచుకుంటూ. అబ్బో, 4 సరిపోతారా లేకపోతే క్రికెట్ టీం కి సరిపడకందామా అని ఊరగా సూరజ్ వైపే చూస్తూ అంటుంది స్వప్న. నువ్వు ఒప్పుకోలే గాని నేను రెడీ అని అంటాడు సూరజ్ కన్ను కొట్టి. అని నవ్వుతూ నిట్టూరుస్తూ, నీ ఆశలన్నీ నెరవేరాలంటే పెళ్ళయ్యే వరకు మళ్ళీ నన్ను టచ్ చేసావు చంపుతా అని సూరజ్ ని బెదిరిస్తుంది స్వప్న. అలవాటు చేసి ఇలా నన్ను దూరం పెడితే పాపమే అని అంటాడు సూరజ్ ఏడుపు మొహం పెట్టుకొని. నీ ఆశలు నెరవేరాలి అంటే తప్పదు, మనం రిలేషన్ స్టార్ట్ చేయడం ఇప్పుడే మంచిది కాదు, మొన్న జరిగిందేదో జరిగిపోయింది, ఇక మీదట అలా జరగకుండా ఉండాలి అని అంటూ మొండిగా అంటుంది స్వప్న. మళ్ళీ అంటే ప్రెగ్నెన్సీ వస్తుందేమనే భయంతో. ఆహా అని నవ్వుతూ, మొన్న తమరు చేసిన అల్లరికి నేను కంట్రోల్ కోల్పోయాను కానీ నిన్ను ఇబ్బంది పెట్టడం నాకు మాత్రం ఇష్టమా ఏంటి, నువ్వు చెప్పినట్టే చేద్దామని అంటాడు సూరజ్ మురిపెంగా స్వప్న చేతుల్ని తన చేతుల్లోకి తీసుకొని. నువ్వు నా డైమండ్ రా అని నవ్వుతూ అంటూ లిప్స్ తో ముద్దు పెట్టినట్టుగా పోజిచ్చి కబుర్లు చెప్తూ ఉంటుంది స్వప్న. హలో ఆగు అని అంటుంది నిషా. రిషికి ఎక్కడికి లాక్కుపోతున్నాడో తెలియదు కదా, అందుకని ఏంటి అని అంటాడు రిషి. ఆగి నిషా వైపు తిరిగి, నువ్వు నన్ను అనవసరంగా తీసుకెళ్తున్నావు కానీ ఆ అమ్మాయి పేరు తప్ప ఆ అమ్మాయి ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు అని చేతులు ఎత్తేస్తోంది నిషా. తనకి కూడా బృంద ఎలా ఉంటుందో తెలియకపోవడంతో వాట్ అని షాక్ తో నోరు వెళ్ళబెడతాడు రిషి. అని అమాయకంగా రిషికి చెప్తుంది నిషా. రిషి ఎక్స్ప్రెషన్స్ చూసి లోపలే నిషా బాగా నవ్వుకుంటూ, మరి ఇందాకటి నుంచి ఎందుకు అంతగా తెలిసినట్టుగా బిల్డప్ ఇచ్చాం అని కోపంగా అంటాడు రిషి నిషా వైపే చూస్తూ. నిషా తన ఫీలింగ్స్ తో ఆడుకుంటుందని కోపం వచ్చింది రిషికి. తను ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ ఫస్ట్ ఇయర్ లో 10 బ్రాంచెస్ ఉన్నాయి, ఒక్కొక్క బ్రాంచ్ కి 3 క్లాసెస్ చొప్పున ఉన్నాయి, అంటే ఫస్ట్ ఇయర్ కి 30 క్లాస్ రూమ్స్ ఉంటాయన్నమాట, అవన్నీ కూడా ఒక్కడివే ఎలా వెతుకుతావు చెప్పు అని అంటూ కథ కొనసాగుతుంది. మరి రిషి తను చూసిన ఎల్లో డ్రెస్ అమ్మాయి అలాగే ఆ పెయింటింగ్ వేసిన అమ్మాయి ఇద్దరు ఒకరేనా, మరి వాళ్ళిద్దరు ఒకరా వేరువేరా ఈ విషయం తెలుసుకుంటాడా, బృందాని తను ప్రేమిస్తున్నానని రిషి ఎలా కనుక్కొనున్నాడు ఆ అమ్మాయిని, మరి స్వప్న సూరజ్ లో ఇంతగా ప్రేమించుకున్నారు కదా, మరి ఎందుకు స్వప్న సూరజ్ ని వదిలి వెళ్లిపోవాల్సి వచ్చింది, అసలు స్వప్నకి ఏమైంది,
తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.